హాయ్ అండి, వెల్కమ్ టు భారతీయ అల్నలాగ్. ఈరోజు నేను ఈ వీడియోలో మిషన్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మిషన్ ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు కదా. సూదిలో దారం ఎలా ఎక్కించాలి, బాబిన్కి దారం ఎలా చుట్టాలి అనేటివి ఏమి తెలియదు కదండి కొత్త వారికి. దాన్ని ఎలా చేయాలో, ఎలా మనము దారం చుట్టుకోవాలి, ఎక్కడి నుంచి దారం ఎక్కడికి తీసి పెట్టాలో నేను క్లియర్గా చెప్తాను. ఏ సైజులో దారం పెట్టి, ఏ నెంబర్ పెట్టి కుట్టుకోవాలి, అవన్నీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, నచ్చితే ఈ వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తానండి. ఇది మిషన్ అండి, నార్మల్ మిషన్. దీనికి రెండు ఇవి స్ట్రాల పుల్లల లాంటివి వస్తాయండి. దీనికి మనము ఇలా దారం వేసుకోవాలి. ఇలా దారం వేసుకొని దీని కింద నుంచి ఇలా దారం తీయాలండి. ఇలా దారం తీసి ఇక్కడ మనకు ఒక కుక్కెం లాగా వస్తుంది. దీంట్లో నుంచి దారం పెట్టి ఇక్కడ సైడ్ వెనకాలండి ఈ రౌండ్ ఉంటుందండి. ఈ రౌండ్ దానికి ఒక చుట్టు చుట్టాలి. ఒక చుట్టు చుట్టిన తర్వాత ఇక్కడ హోల్ ఉంది కదండి, ఇక్కడ ఈ హోల్లో ఇక్కడ ఇలా దారం పెట్టాలి. కొత్తగా నేర్చుకునే వారు క్లియర్గా చూడండి. ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ ఒక కుక్కెం లాగా ఉంది కదండి, దీనికి ఇలా దారం తగిలించాలి. తగిలించిన తర్వాత ఇక్కడ మనం కొంచెం దారం కట్ చేసుకోవాలి, షార్ప్గా ఉంటుంది కదా. ఇక్కడ సూది మొన ఉంటుందండి, ఈ హోల్లోకి ఎక్కించుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీ, అంటే ఈజీగా సూదిలో దారం ఎక్కించుకోవచ్చు అండి. ఇంతేనండి. ఇలా దారం తీసిన తర్వాత ఈ పాదం కిందికి ఇలా అనాలి. అలాగే బాబిన్ అండి, బాబిన్లో దారం ఇలా పెట్టుకొని బాబిన్లోకి ఇలా దారం పెట్టుకొని చుట్టిన కేసును ఇలా లోడ్ చేసి ఇక్కడ చూడండి, ఇలా టక్మన్ అన్న తర్వాత ఇలా గుంజుకోవాలి. కొంచెం మనకు టైట్ వస్తుందా, లూజ్ వస్తుందా తెలుస్తుంది. తర్వాత ఎక్స్ట్రా ఉంటే కొంచెం దారం కట్ చేసుకొని ఇలా దీన్ని అనుకోవాలండి. అనుకున్న తర్వాత ఇందులో నుంచి ఇక్కడ హోల్ ఉంటుందండి, ఈ హోల్ ఇలా టక్మని శబ్దం వచ్చేంత వరకు మనము పెట్టుకోవాలి. అలా పెడితేనే కరెక్ట్ ఫిట్ అయినట్టు. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా పెట్టి ఇలా టక్కుమనాలండి. చూడండి నేను ఎలా పెడుతున్నానో. ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్లోకి దీన్ని పెట్టి ఇలా టక్మనిపించాలి. అనిపించిన తర్వాత దీన్ని మూసేయాలండి. దీన్ని మూసేసి క్లాత్ తీసుకొని స్టిచ్ చేయాలండి. ఇలా టెన్షన్ని పైకి లేపాలి. అంతేనండి, మనం ఇలా కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకుంటే కుట్టు ఇలా వస్తుంది. మీకు దీనిపైన కుట్టు ఏర్పడుతుందో లేదో ఈ క్లాత్ పైన నేను మీకు వేరే క్లాత్ పైన చూపిస్తాను. నేను వేరే క్లాత్ పైన కూడా కుట్టి చూపిస్తున్నాను. ఇక్కడ రింగ్ అండి, ఇలా ఫస్ట్ మనము రింగు ఇలా అనాలి. ఇలా అని తర్వాత కుడుతూ ఉండాలండి. కుడుతూ ఉంటే మనకి కుట్టు కరెక్ట్గా వస్తుందండి. చూడండి, ఇలా కుట్టుకోవాలండి. కుట్టుకుంటే మీకు చూడండి, మీకు క్లియర్గా కుట్టు అనేది తెలుస్తుంది. ఇది పెద్ద కుట్టు, చిన్న కుట్టు చేసుకునేదండి. దీన్ని తింపుకుంటే ఇక్కడ నెంబర్స్ ఉంటాయండి, 5 4 3 2 1 అని. ఇక్కడ పైకి అంటేనేమో 5 నెంబర్ పైకి తీసుకుంటేనేమో కుట్టు పెద్ద కుట్టు అండి, అన్నిటికంటే పెద్ద కుట్టు. మనం అనుగుడు కుట్టు వేసుకుంటాం కదా, విప్ప తీసుకునే కుట్టుకు పనిచేస్తుందండి. 10 నెంబర్ కుట్టు పెట్టుకొని కుడితే పెద్ద కుట్టు వస్తుందండి 5 నెంబర్కి. చూడండి మీకు చూపిస్తాను. 5 నెంబర్ కుట్టు ఇలా పెద్దగా వస్తుంది. అలాగే దీన్ని ఈ రౌండ్ని ఇక్కడ 3.5 పైన పెట్టుకుంటే దీని మీదనేనండి మనం ఎక్కువగా కుట్టుకునేది. దీన్ని టైట్ చేసి మళ్ళీ కుట్టాలి. చూపిస్తాను చూడండి. ఇది 2.5, ఇది 3.5 కుట్టండి. ఎక్కువ శాతం మనము దాని మీదనే, ఈ నెంబర్ మీదనే పెట్టుకొని కుట్టుకోవాలండి. ఇంతేనండి, ఇది ఆపరేట్ చేసుడు. మరి గట్టిగా లాగకూడదు, మరి అది లూజ్ అనకూడదు. ఇలా మనం కిందికి అన్న తర్వాత దీన్ని టైట్ చేయాలి. అలాగే లూజ్గా వదిలిపెట్టకూడదు. ఇది ఒకటి. దీంట్లో ఆయిల్ కూడా ఎలా వేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. ఎక్కడెక్కడ ఆయిల్, ఇక్కడ ఆయిల్ అని రాసింది కదండి, ఈ ఆయిల్ అనే రాసిన దగ్గర ఇక్కడ వేసుకోవాలి.
ఇక్కడ మూడు సింబల్స్ ఉంటాయండి ఆయిల్ అని. ఈ 3 సింబల్స్లో మనం ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ వేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు అది వెనుకకు ముందుకు అవుతుంది కదండి, దీంట్లో ఆయిల్ వేసుకోవాలి, ఇక్కడ ఆయిల్ వేసుకోవాలండి. మెయిన్ వీటిలో ఖచ్చితంగా ఆయిల్ అనేది వేసుకోవాలండి. తర్వాత ఇక్కడ ఈ టెన్షన్ ఉంది కదండి, ఈ పళ్ళు ఉంటాయి కదా, దీని దగ్గర ఆయిల్ వేసుకోవాలండి. అలాగే బాబిన్ ఉంటుంది కదా, మనం బాబిన్ పెట్టాం కదండి, ఈ బాబిన్ పెట్టే దగ్గర కూడా మనం ఆయిల్ వేసుకోవాలండి. ఈ బాబిన్ తీసేసి మనం ఆయిల్ అనేది ఇక్కడ వేసుకోవాలి. పళ్ళ సందులో వేసుకుంటే ఈ టెన్షన్ పైకని పళ్ళ సందులో వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే ఇక్కడ ఏదైనా దారం ఇరికినా చేసినా అది కిందికి జారిపోతుంది, మళ్ళీ అస్సలు సౌండ్ కూడా రాదండి. మనము ఆయిల్ కరెక్ట్గా మిషన్కి వేస్తే రోజుకు ఒకసారి ఖచ్చితంగా వేయాలండి. కొత్త మిషన్ అయితే ఖచ్చితంగా వేయాలి, 2 సార్లు అయినా లేకపోతే మిషన్ టైట్గా వస్తుందండి. ఇది ఒకటి టెన్షన్ అండి. ఇది మనం క్లాత్ కిందికి మీదికి ఇప్పుడు ఎక్కువ మనం పైకి తీసినప్పుడు ఎక్కువ దొడ్డుగా క్లాత్ ఉన్నప్పుడు మనం టెన్షన్ పైకి కిందికి అని కుట్టుకుంటామండి. రబ్ చేసినప్పుడు కూడా టెన్షన్ పైకి కిందికి అంటాము. ఇంతేనండి. ఇది బెల్ట్ అండి. ఇది ఇలా బెల్ట్, ఇక్కడ బెల్ట్ సెట్ చేసుకొని వేసుకోవాలి. మిషన్ మాత్రం ఎప్పుడైనా సరే మన సైడ్ ఇలా తింపుకొని మాత్రమే కుట్టాలండి. లేదంటే అటు సైడ్ తింపామనుకోండి, ఆఫ్ చేసి ఇక్కడ సైడ్ ఇలా తిప్పామనుకో మిషన్ రివర్స్గా తిరుగుతుందండి. కొత్త వారైతే ఇది ఖచ్చితంగా గమనించుకోవాల్సిన విషయము. కొత్త వారైతే మిషన్ ఫస్ట్ తొక్కిన తర్వాతనే, మిషన్ ప్రాక్టీస్ అయిన తర్వాతనే మిషన్ పైన ఎక్కి దారం పెట్టి బాబిన్లో సూదిలో దారం పెట్టి కుట్టాలండి. లేకపోతే వెనుకకి ముందుకి కుడితే మిషన్ సూది అన్నది ఇరిగిపోతుందండి. ఇది ఒకటి. మిషన్లో సూది ఎలా పెట్టాలో మీకు చూపిస్తానండి. ఇక్కడ మిషన్ ఉంటుంది మనకు, వాళ్ళు మిషన్తో 2 స్క్రూ డ్రైవర్లు ఇస్తారండి. అది ఇగో ఇంతేనండి. మిషన్ సూది తీయడం, మిషన్ సూది ఇలా తీసానండి. మిషన్ సూది తీసిన తర్వాత మళ్ళీ పెట్టేదంటే ఇక్కడ షార్ప్గా ఉంది చూడండి, ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడ ఈ షార్ప్గా ఉన్నది ఇటు కొసకి ఇక్కడ సైడ్ మన సైడ్ వచ్చేలా చూసుకొని దీంట్లో పెట్టి ఫిక్స్ చేయాలండి. ఫిక్స్ చేసి స్క్రూ డ్రైవర్తో గట్టిగా తిప్పుకోవాలి. గట్టిగా తిప్పుకుంటే అయిపోతుందండి. మిషన్ సూది పెట్టడం కూడా చాలామంది భయపడతారు, కానీ చాలా ఈజీ అండి. మిషన్ సూది పెట్టడం చాలా ఈజీగా పెట్టచ్చు మిషన్లో. ఇప్పుడు కుట్టడం చూపిస్తానండి మీకు. ఇంతేనండి. మిషన్లో సూదికి దారం పెట్టి కుట్టడం. ఇంతేనండి. మిషన్కు ఆయిల్ కరెక్ట్గా వేయకపోతే సౌండ్స్ మాత్రం ఖచ్చితంగా వస్తాయండి. ఇంతేనండి. మిషన్కి సూది పెట్టడం అంత కష్టమైన పని ఏమీ కాదు. ఒక్కసారి 2 సార్లు మీరు చూసారంటే మీకే అర్థమవుతుందండి. ప్లీజ్ అండి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ అండి.